హే గైస్, ఈ వీడియోలో డిస్ట్రిక్ట్ యాప్లోని ఐపీఎల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఎలా తెలుసుకోవాలి, అలాగే రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఎలా బుక్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చెప్తాను. అలాగే ఐపీఎల్ టికెట్స్ మనం అక్కడ తీసుకోకుండా మన ఇంటికే డెలివరీలో ఎలా వస్తాయని చెప్పేసి కంప్లీట్గా చెప్తాను. వీడియో వరకు చూడండి. ఇది వరకు మనకు ఐపీఎల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే పేటీఎంలలో ఫ్రాంచైజీ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్లో బుక్ చేసుకోవడానికి ఉండే అనమాట. బట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ అనే యాప్లో సింపుల్గా బుక్ చేసుకోవడానికి వచ్చిందనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో ఇక్కడ ఐపీఎల్ అని చెప్పేసి కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ 5 ఫ్రాంచైజీలకి వీళ్ళే టికెటింగ్ బుక్ చేసుకోవడానికి ఆ ప్లాట్ఫామ్ స్పాన్సర్స్ అనమాట. సో ఈ డిస్ట్రిక్ట్ అనే యాప్లో ఈ 5 మ్యాచెస్, ఈ 5 ఫ్రాంచైజీ యొక్క హోమ్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అసలు టికెట్స్ ఎలా రిలీజ్ అవుతున్నవి, ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి మనకు యాక్టివ్గా ఎలా ఉండాలనుకుంటే ఇదే యాప్లో మనకు ఇప్పుడు ఇవన్నీ పైన కనిపిస్తున్నాయి అన్ని సేల్ ఈజ్ లైవ్ అని చెప్పేసి ఉంది. సో ఇవన్నీ బుక్ చేసుకోవడానికి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలాగే కిందికి వెళ్తే ఇలా మనకు ఏ మ్యాచెస్ యొక్క మీరు వెళ్ళాలనుకుంటున్నారు, ఏ మ్యాచెస్కో, ఇప్పుడు మన తెలుగు కాబట్టి హైదరాబాద్ కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ అనే మ్యాచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అనే మ్యాచ్కి, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అనే మ్యాచ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నోటిఫై మీ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎప్పుడైతే టికెట్స్ అనేవి లైవ్లోకి వచ్చినాయో, ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో అప్పుడు వెంటనే మనకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఈ యాప్ నుంచి. సో ఈ యాప్ కూడా మనం నోటిఫికేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ అన్ని ఫ్రాంచైజెస్కి అఫీషియల్ వెబ్సైట్స్ అని ఉంటాయి అనమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ కానీ, పంజాబ్ కింగ్స్ కానీ, ఏదైనా కానీ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ అని ఉంటాయి అనమాట. సో వాటిలో మీరు ఫాలో అవుతుంటే టికెట్స్ అనేవి ఎప్పుడైతే లైవ్లోకి వస్తాయో, వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నారో ముందే చెప్తారనమాట. టికెట్స్ ఆర్ గోయింగ్ లైవ్ టుడే 5 PM అని చెప్పేసి ఇలా ముందే పెడతారనమాట. సో అలా పెట్టిన మనం 5 PMకి యాక్టివ్గా ఉండొచ్చు, అలా తెలిసిపోతుంది. అలా రిలీజ్ చేసినప్పుడు కూడా వాళ్ళు పోస్ట్ పెడతారు, స్టోరీ పెడతారు. అలా మనం యాక్టివ్గా ఉండొచ్చు. ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఈ మధ్య వాట్సాప్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. సో వాట్సాప్ అప్డేట్స్లో కూడా చాలా ఈజీగా మీరు అలా అప్డేట్లో యాక్టివ్గా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే ఒకసారి ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అనే మ్యాచ్కి టికెట్స్ ఎలా బుక్ చేయాలని చెప్పేసి చూద్దాం. బుక్ టికెట్స్ పైన క్లిక్ చేయండి. అయితే మనము టికెట్స్ అనేవి ఇప్పుడు చెప్పాను కదా, ఇలా మీకు లైవ్లోకి వచ్చినాయని చెప్పేసి తెలియగానే వెంటనే ఈ డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసి ఆ బుక్ టికెట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కింద కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే ఇలా మనకు ఒక ఫుల్ స్టేడియం బ్లూ ప్రింట్ లాగా వస్తుందన్నమాట. సో నార్మల్గా అయితే మనకు అప్పుడే వెంటనే మీకు టికెట్స్ కావాలనుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ లొకేషన్లో మీరు మంచి బుక్ చేసుకోవాలి రీజనబుల్ ప్రైస్లో అనుకుంటే మీరు వెంటనే రిలీజ్ చేసినప్పుడు వెంటనే మీరు బుక్ చేసుకోవడానికి రావాలన్నమాట. అలా మీరు ఆ రోజే రిలీజ్ చేసినప్పుడే ఒక 1 or 2 hours లోపు అలా 3 hours లోపు వస్తే మీకు మంచి రీజనబుల్ ప్రైసెస్లో మంచి ప్లేసెస్లో మనకు టికెట్స్ అనేది దొరుకుతాయి అనమాట. లేదా మనకు ఇలా అమౌంట్ ఎక్కువ ఎక్కడెక్కడ దొరుకుతాయి అనమాట. సో ఇప్పుడైతే చూపిస్తున్నా, ఇక్కడ 12,500 ఒకటి చూపిస్తున్నా, ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి. సో అక్కడ దానిపై క్లిక్ చేసి మనకు ఎక్కడ ఏ లొకేషన్లో టికెట్స్ కావాలని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 సెలెక్ట్ చేసిన, ఇక్కడ 2 టిక్ ఉన్నాయి కదా, ఈ టిక్ ఉన్నవి 2 సెలెక్ట్ చేసిన. ఇంకా వేరే సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా దీనిపైన క్లిక్ చేసి సెలెక్ట్ అని చెప్పేసి వస్తే సెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 3 టికెట్స్ మనకు డెలివరీలో ఎలా రావాలంటే, అసలు యాక్చువల్లీ డెలివరీలో రావాలంటే మీరు రిలీజ్ చేసిన రోజే మీరు బుక్ చేసుకుంటుంటే డెలివరీలో వస్తాయి అనమాట. ఎందుకంటే డెలివరీ రావడానికి అది ఆ టికెట్స్ ప్రింట్ అయ్యి పికప్ అయ్యి అది మన లొకేషన్కి వచ్చేలోపు ఒక మినిమం 4-5 days పడుతుంది. సో అలా రావాలంటే మనకు ముందే చేసుకోవాలన్నమాట, రిలీజ్ చేసిన రోజే. ఇప్పుడు ఈ మ్యాచ్ వచ్చేసి 12th April ఉంది. నేను వీడియో షూట్ చేసే టైంకి వచ్చేసి 8th April అనమాట. సో మ్యాచ్కే 4 days టైం ఉంది. 4 daysలో వాళ్ళు డెలివరీ ఇవ్వలేరు కాబట్టి సో మనకు పికప్ లొకేషన్ తీసుకోమంటుంది అనమాట. సో కింద చూడండి, చూస్ పికప్ లొకేషన్ అని ఉంది కదా. సో ఈ పికప్ లొకేషన్ దగ్గర ఏంటంటే మీరు టికెట్స్ వాళ్ళకు కొన్ని లొకేషన్స్ పెడతారనమాట. లైక్ ఇక్కడ చూడండి, జిమ్ఖానా గ్రౌండ్ అని చెప్పేసి, GMC బాలయోగి స్టేడియం. సో ఇలా కొన్ని లొకేషన్స్ పెడతారు. మీ నియరెస్ట్ ప్లేసెస్, మీ దగ్గర నుండి మీరు వెళ్ళే రూట్లో కానీ ఎక్కడైనా కానీ మీకు ఏదైతే నియరెస్ట్ ప్లేస్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్స్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు అమౌంట్ పే చేయాలన్నమాట. అమౌంట్ పే చేశాక మీకు టికెట్ అయితే టికెట్ నెంబర్ కన్ఫర్మ్ అయినట్టు అంత వస్తుంది అనమాట. టికెట్ ID అండ్ మీ సీట్ నెంబర్ అంత వస్తుంది మీకు, మెయిల్లో వస్తుంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ యాప్లో ఉంటుంది, వాట్సాప్లో కూడా వస్తుంది అనమాట. ఈ డిస్ట్రిక్ట్ అనే యాప్ నుంచి మనకు మెసేజ్ అయితే వస్తుంటుంది. సో మీరు అది చూపించి మీరు ఇక్కడ జిమ్ఖానా గ్రౌండ్ అని ఉంది కదా, ఏ రోజైతే మీరు మ్యాచ్కి వెళ్తున్నారో ఇక్కడ చూడండి, ప్లీజ్ నోట్ ఫిజికల్ టికెట్స్ ఆర్ మ్యాండేటరీ టు ఎంటర్ ద స్టేడియం. యూ కెన్ నౌ కలెక్ట్ యువర్ ఫిజికల్ టికెట్స్ అండ్ జెర్సీస్ ఫ్రమ్ ద బాక్స్ ఆఫీస్ ఫ్రమ్ April 7 between 11 AM to 6 PM అని చెప్పేసి కదా. April 7 నుంచి April 8th మ్యాచ్ కదా, April 7 నుంచి మనకి April 8th రోజు కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. అలా వెళ్ళొచ్చు అక్కడికి. మీరు ఆ పికప్ లొకేషన్ ఏదైతే పెట్టారో ఆ లొకేషన్కి వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ పేమెంట్ పైన క్లిక్ చేసుకోవాలి. పేమెంట్ దగ్గర కూడా ఏం చేయాలంటే మీరు
కొందరికి నెట్ బ్యాంకింగ్ ఇలా అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి నాకు యూపీఐ ఐడి డైరెక్ట్ వచ్చింది. నేను ఇంతకుముందు ఆల్రెడీ బుక్ చేసిన కాబట్టి నాకు ఈ యూపీఐ ఐడికి డైరెక్ట్ వచ్చిందనమాట. మీరు ఇంతకుముందు బుక్ చేయకపోతే మనకు నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, యూపీఐ ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ అయినా ఏదైనా కొన్ని మనకు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైక్ అసలు నెట్ సర్వర్ ప్రాబ్లమ్స్ నెట్ ప్రాబ్లమ్స్ వస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. యూపీఐ ఐడి ఏంటంటే మన యూపీఐ ఐడి కొట్టగానే ఫోన్పేలో కానీ గూగుల్ పే కానీ రిక్వెస్ట్ వెళ్తుంది. ఇక్కడ చూడండి నాకు పైన రిక్వెస్ట్ వచ్చింది. వెళ్ళి మనం ఫోన్పేలో గూగుల్ పేలకు కానీ పేమెంట్ చేస్తే మనకు ఫాస్ట్గా అయిపోతుంది. మళ్ళీ మనకి ఎందుకంటే 10 minutes లోపే బుక్ చేసుకోవాలి కదా. సో అలా అనమాట. సో ఈ విధంగా మరి మీరు టికెట్స్ ఈజీగా సింపుల్గా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ముందే చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు నేను టికెట్స్ బుక్ చేయడానికి రిలీజ్ అయిన 3 daysకి బుక్ చూపిస్తున్నాను మీకు వీడియో షూట్ చేసి. మీకు లైవ్లో రిలీజ్ అయినప్పుడే ఆ రోజే మీరు 1-2 hours బుక్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు రీజనబుల్ ప్రైసెస్లో మంచి లొకేషన్ మంచి దగ్గర మీరు మ్యాచ్ చూడడానికి ఒక వర్తీ ప్లేస్లో మీకు మంచిగా దొరుకుతాయి అనమాట. సో అలా మీరు చూసుకోండి. క్యూ ఉంటుంది అనమాట. 20,000 కానీ 30,000 కానీ 40,000 కానీ ఎంత ఉన్నా సరే మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసినప్పుడు మీకు మంచి లొకేషన్ అయితే కన్ఫామ్గా దొరుకుతుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.